మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఎస్. వ్యాపారాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో రిటైల్ వ్యాపారం, ఎక్కడ కస్టమర్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారు. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ హోల్సేల్. దీంట్లో కస్టమర్తో మనకు ఉండదు, కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, కొంతమంది డీలర్స్తో నెట్వర్క్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటింగ్లో అయితే అటుపక్క మ్యానుఫ్యాక్చరరు, ఇటుపక్క షాప్స్కి మధ్య సంధానకర్తగా ఉంటాడు. ఈ 3 రకాలు నేను 2 కేటగిరీగా చేస్తున్నాను. ఒకటి రిటైలర్, రెండేమో ఈ మ్యానుఫ్యాక్చరర్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్, 2 ఒకే వర్గంగా కేటాయిస్తున్నాను. మరి సాధారణంగా మన చిన్నప్పుడు, అంటే సుమారు 40-50 సంవత్సరాల క్రితం అయితే, ఈవెన్ 30 సంవత్సరాల క్రితం కూడా ప్రతి ఏరియాలో కూడా, ప్రతి ఊరిలో కూడా ఒక కామన్ కొట్టు ఉంటుంది. ఇక్కడ కులాల ప్రసక్తి తెస్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ఆ కులాలలో కుల వృత్తి ఉంటుంది, కుల చాకచక్యం ఉంటుంది, కులానికి సంబంధించిన నేర్పరితనం ఉంటుంది, లెక్కల్లో కానీ మాటల నేర్పరితనంలో కానీ. అందుకోసం ప్రస్తావిస్తున్నాను. అలా అని చెప్పి నేను కమ్యూనిస్ట్ని కాబట్టి నాకు కులాలతో సంబంధం లేదు. సరే, మా కమ్యూనిస్టులో యుగం అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మాకు ఒకే ఒక కులం ఉందో, మేము పాత్రికేయులం. మా కులం పాత్రికేయులం. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది అంటే, చిన్నప్పుడు మన ఇక్కడికి వెళ్ళినప్పుడు, పచారీ కొట్టుకు వెళ్ళినప్పుడు, ఆ పచారీ కొట్టు అతను మనం 5 రూపాయలు పెట్టో, 10 రూపాయలు పెట్టో, 20 రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొన్న తర్వాత అతను పిలిచి కొద్దిగా శనగపప్పు, లేకుంటే చిన్న బెల్లం ముక్కో ఏదో ఒకటి ఇస్తూ ఉండేవాడు. దాంతో ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే మన ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు తక్కువని ఆ కొట్టుగా పరిగెత్తేవాళ్ళం. అలాగే మన పేరెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పచారీ షాప్ అతను 10 రూపాయలు అన్నా అనుకోండి, ఎందుకంటే 10 రూపాయలు తగ్గించండి అంటే, సర్లేండి పాలు తగ్గిద్దాం, మీకు కాదు నాకు కాదు అని అక్కడ డీల్ క్లోజ్ చేస్తాడు. అది అతని వ్యాపారంలో నైపుణ్యం, చాతుర్యం, మాటల్లో చక్కని పొంద. అదే కనుక మనం కనుక చౌదరీస్ చూసామంటే, వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు మాటల్లో. నేను చెప్పాల్సిన వాళ్ళకి మాట్లాడటమే రాదు. ఎప్పుడైనా సరే ఇలాంటి చౌదరీస్ వ్యాపారాలు చేసే పక్కనే రిటైల్లో మీరు కనుక కౌంటు వాళ్ళు కనుక వ్యాపారం పెట్టారంటే మాత్రం చాలా బాగా క్లిక్ అవుతుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా దగ్గరలోనే ఒక పెయింట్ షాప్ ఉంది. అతను చెప్పిన సరిగ్గా ఒక్క పైసా తగ్గడు. కావాల్సిన షాప్ అమ్మేస్తాను తీసుకుంటాడు. అలాగే మేము ఇక్కడ ఒక స్వీట్ షాప్కి వెళ్ళాం. 1400-1500 స్వీట్స్ కొన్నాం. కొంచెం తగ్గించానంటే, లేదండి ఎప్పుడు తగ్గించే, పైసా కూడా తగ్గించాం, మీకు ఇష్టం తీసుకుని అది వదిలేసాడు. అంత కఠినంగా మాట్లాడతాను. మేము ఆ షాప్ దగ్గరికి వెళ్ళటానికి సుమారు 700 రూపాయలు ఖర్చు పెట్టాం బాగుంటాయని. అంత పెద్ద సీన్ ఏం లేదు అక్కడ. కానీ చెప్తున్నమాట, వాళ్ళ మాట అంత కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీ వ్యాపారం క్లిక్ అవ్వాలంటే ఈ కమ్మాస్ పక్కనే కౌంట్ కొట్టి పెడితే మాత్రం బ్రహ్మాండంగా క్లిక్ అవుతుంది. సీ యూ, విఆర్ రామ్జీ.